విశాఖపట్నంలోని షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కర్రి చిన్నాను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. చిన్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కర్రి చిన్న తన అనుభవాన్ని ఎమ్మెల్యేతో పంచుకుంటూ కళ్ల ముందే తన కుటుంబ సభ్యులు మృత్యువాత పడటం జీవితంలో మరచిపోలేని విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. శరీరంలో శక్తి లేకపోయినా తన పిల్లల కోసం ఎలాగైనా బ్రతకాలని వచ్చిన ఆలోచనే తనకు ప్రాణం పోసిందని భావోద్వేగంతో తెలిపారు. భాష రాకపోయినా తనను రక్షించి అన్ని విధాల సపర్యలు చేసిన మర్చెంట్ షిప్ అధికారులు చూపిన మానవత్వాన్ని జీవితాంతం మరువలేనని అన్నారు. నన్ను రక్షించండి అంటే వాళ్ళు చూసినట్టు 5 గంటలు తీసేసాను. వెంటనే పెద్ద కెట్ట ఇలా కుట్టను పట్టుకున్నాను. పట్టుకున్నాను నన్ను లాగేసి కలిసి నాకు అక్కడ చిప్లోకి వెళ్ళినట్టు తప్పి సోదరు అది ఇది వేసేసి బయటకు లాక్కెళ్ళాను. లాక్కెళ్ళేసి అన్నం 7 అన్నం వాళ్ళకి తప్పి గ్లాస్ వేసి పట్టాను. 7 నీళ్ళు మొత్తం కడగడం ఏమవుతుంది అప్పుడు నీకు పంపించింది. సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లలు గుర్తొచ్చి నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటా ఆ బలంగా ఆయన నాటుకొని కళ్ళ ముందు 6 1 by 1 చనిపోతున్నా కూడా అలా ఈదుకుంటూ వచ్చి ఇవాళ మన ముందుకు వచ్చి జరిగిందంతా కూడా కళ్ళ ముందు చెప్తుంటే చాలా బాధాకరం. బ్యాడ్ ఏంటంటే వాళ్ళందరూ బతకాల్సిన పరిస్థితి. ఆ బోటు ఒక్కసారిగా అలలు తిరగబడడంతో ఆ ఫోన్లు వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోన్లన్నీ కూడా పోవడం వల్ల కమ్యూనికేషన్ లేకుండా పాపము తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాతావరణం బాగుంటే జనరల్గా ఉదయాన్నే జాలార్ బోట్లు అలాగే ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద బోట్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అందరూ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే 9 వరకు వాళ్ళు బోటు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మామూలుగా పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల దొరికేది. సో ఇవాళ మనం 6 మిస్ అయ్యాం. చాలా గట్టిగా బలంగా ఆయన ఈదుకొని వచ్చి ఇవాళ ఆ బోట్లో చైనా షిప్ అది ఆ షిప్ వాళ్ళకి కింద నుంచి కేకలేస్తే వాళ్ళు తీసి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల చిన్నాకి సపోర్ట్ చేసి చిన్నాని బతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఒక పక్క మెరైన్ వాళ్ళు, మరో పక్క కోస్ట్ గార్డు, మరో పక్క నావీ, మరొక పోర్ట్ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. మరి ఆ 6 చిన్నా చెప్పిన ప్రకారం మరి లేరు, నా కళ్ళ ముందే చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి మనుషులు దొరకాలా లేకపోతే బాడీలు దొరుకుతాయో వెయిట్ చేయాలా. అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి చిన్న లెక్కల ప్రకారం వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. అది రేపటికి కానీ ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. ఇలా గంటకి ఓ పక్క ముఖ్యమంత్రి గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే స్థానికంగా మా భర్త గారు కూడా గంటకి అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సింగ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకు అండగా ఉందాం, మీరు ఏం చేయగలిగితే సపోర్ట్ ఉందని చెప్పేసి వాళ్ళ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరూ కూడా సహాయంగా నిలబడి ఎంత కష్టమైనప్పుడు అడ్డంగా నిలబడమని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరికీ ఏ విధంగా సాయం చేయాలి. చిన్న చాలా సేఫ్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. నిజంగా ఆయనకి ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. సో ఆ కుటుంబానికి అండగా నిలబడదని తెలియజేస్తాం.